అదే చివరి రోజు అక్కడి నుంచి పార్టీతోనే ఉంటారు. అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క కమిట్మెంట్. దానికి మనస్ఫూర్తిగా ఆ కార్యకర్తలకి పాదాభివందనం చేస్తున్నారని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. నిన్న ఈరోజైతే ఒక్క మాట చెప్పాం. మీరందరూ కూడా ఎండలు, మనమైనా ఇక్కడ చల్లగా కూర్చున్నారు, మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు మంచి ఎండలు, 46, 47, 48 డిగ్రీల టెంపరేచర్. అలాంటిది 1875 ప్లేసుల్లో ఒక్కరు కూడా కదలకుండా అచంచలమైన విశ్వాసంతో కూర్చున్నారంటే ఈరోజు రాష్ట్రమంతా కూడా మహానాడు ఒక పండుగగా చేశారు, పసుపు మయం చేశారు. వాళ్ళందరినీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. 150 కోట్ల రూపాయలు ఇటీవల కాలంలో ఇన్సూరెన్స్ ఇవన్నీ మనం ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం. ఈరోజు నేను ఒకటే ఆలోచిస్తున్నాను, కాస్త కూస్తో నా కుటుంబం పైన మీకు అందరికీ అవగాహన ఉంది. నా కుటుంబానికి నేను చేయాల్సిన అవసరం ఏమీ లేదు. నేను 30 ఏళ్లకు మునుపు 35 ఏళ్లకు మునుపు మా ఫ్యామిలీకి ఫ్యామిలీ బిజినెస్ ఒకటి పెట్టించాను. నేను వాళ్ళకు 1 గంట టైం ఇస్తే అదే చాలు, కానీ నా దగ్గర నుంచి ఏమీ ఆశించడం లేదని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. నా బాధ్యత ప్రజలు. సుదీర్ఘ రాజకీయ జీవితం, ఒక నమ్మకాన్ని పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని శాశ్వతంగా నిలబెట్టుకోవడమే కాకుండా నాకు ఎంత శక్తి ఉంటే అంత శక్తి ప్రజల కోసం వెచ్చిస్తా. అందుకే ప్రజల కోసం ఈరోజు 2047 విజన్ తయారు చేశాం. స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా ముందుకు పోతున్నాం. నేను ఆ విషయం కూడా చెప్తాను. అదే సమయంలో ఈ విజయాలకు కారణమైనటువంటి నా కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు నేను శాశ్వతంగా రుణపడి ఉన్నాను. మీ రుణం తీర్చుకునే బాధ్యత నా పైనుంది. అందుకే ఈరోజు మీరు చూస్తే నేను తీసుకున్న నిర్ణయాలు కూడా ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్. ఎవరైనా మన పిల్లలకి ఇబ్బంది ఉంటే వాళ్ళని చదివించడం, కానీ స్కిల్ డెవలప్మెంట్ చేసి ఉద్యోగం ఇప్పించడం. 2, మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యాన్ని కాపాడేట్టుగా మన యాప్లోనే పెట్టాం.